హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే గురువారం రోజు వ్లాగ్ అనమాట. మార్నింగ్ నుంచి చల్లగా ఉంది, వర్షం వచ్చేలాగా అట్లాగా ఉంది. అంతా ఏమంటామంటే మేఘాలు వచ్చేసి ఉంటుంది కదా, అట్లాగుందనమాట. ఇవన్నీ ఫస్ట్ మార్నింగ్ లేయంగానే గార్డెన్ అలాగో చూసుకోవడం అలవాటు అనమాట. ప్రతిరోజు అదే పని ఉంటుంది. ఏం పూలు పూసే ఆ టైంకి అసలు పుయ్యవు, మొగ్గలుగానే ఉంటాయి. నేను లేచినప్పటికీ ఎండబడ్డాక వస్తాయి ఇవి. మనీ ప్లాంట్ మాత్రం బాగా వస్తుంది. వాన్లో ఎందుకాడా రా, దిగు దిగమ్మా, తల్లి కదా నువ్వా, రా నానా, బంగారు కదా, దిగమ్మా. వానికి తడుస్తావు, మళ్ళీ తుమ్ముకుంటా ఉంటావు కసి కసిమని. దోనాను దా దా వచ్చేరా, పైకి వెళ్తాడు అదవా. ఇంకా డైలీ నా డ్యూటీ అయితే ఇలాగే ఉంటుందండి. మార్నింగ్ అయితే ఇవన్నీ కడిగేసుకుంటాను ఫస్ట్. లోపల బయట గచ్చులు అంటే బయట వరండా లాగా ఉంటుంది కదా, ఇవన్నీ ఇక్కడ ముగ్గులైతే పెట్టేది ఏం లేదు. చెప్పాను కదా మాకు ఇలాగ మా రిలేటివ్స్ చనిపోయారు అని, అందుకని ముగ్గులు పెట్టుకోము మేమైతే. చెట్లకు మాత్రం నీళ్ళు పడుతున్నాను, లైట్గా పడుతున్నాను. వర్షం వస్తుందేమో, మేఘాలు వచ్చిన్నాయి అని. అలాగే వర్షం కూడా లైట్గా పడింది. తర్వాత నేను నీళ్ళు అవి పట్టినాక లైట్గా వర్షం పడింది. నిన్న కూడా నేను అలాగే వదిలేశాను, నీళ్ళు పట్టకుండా వర్షం వస్తుందిలే అని చెప్పి. మరి ఆరిపోయినట్టుంటే మొక్కలు పాడైపోతాయని లైట్గా అలాగ పట్టాను మొత్తం అంతా. ఇలాగ డైలీ వాటర్ పట్టేది ఉండదు, రోజు మార్చి రోజు పడతాను. మామూలు వర్షాకాలము, చల్లాకాలం అయితే. ఎండాకాలం అయితే డైలీ మార్నింగు ఈవినింగు 2 times వాటర్ పట్టేది ఉంటుంది మొక్కలకి. అట్లా పడితేనే ఎన్నో మొక్కలు చచ్చిపోయాయి మావైతే ఎండలకి. ఎండాకాలం అయితే మే నెలలో అయితే చాలా మొక్కలు పాడైపోయాయి, చచ్చిపోయాయి. ఇప్పుడు మళ్ళీ ఈ వర్షాకాలం స్టార్ట్ అయినాక కొంచెం కళకళలాడుతూ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఆ గ్లాసుల్లో కొన్ని మొక్కలు వేసున్నాం మేము, ప్లాస్టిక్ గ్లాసులు పెట్టున్నాం చూడండి. ఆ వాటర్ పట్టే కాడ మొక్కలు మొదట్లో విడిగా పెడితే మా డాగ్ ఉంది కదా, మొత్తం అన్నీ పాడు చేసేస్తుందని నేను ఆ కుండీలలో అన్నీ పెట్టాను. అవి ఏంటివన్నీ మొలిచినాక ఈసారి అవి ఏం మొక్కలు అనేది మీకు చూపెడతాను, మీరు ఆశ్చర్యపోతారు. అవి ఆ మొక్కలు వాటిల్లో పెంచారా అని చెప్పేసి. అవి ఇప్పుడిప్పుడే కొంచెం మోములు వచ్చి మొలుస్తూ ఉన్నాయి, చూపెడతాను. ఇంకా ఫైనల్గా నిన్న మీకు వీడియోలో చూపెట్టాను, కొంచెం క్లీనింగ్ స్టార్ట్ చేశాను అని. అందరికీ శ్రావణ మాసము ముందు హౌస్లన్నీ క్లీనింగ్ చేసుకుంటుంటే మాకు శ్రావణ మాసం తర్వాత క్లీనింగ్ చేసుకుంటున్నాము. చెప్పాను కదా ఇలాగ వచ్చింది అంటూ మైలా వచ్చింది. శ్రావణ మాసానికి ముందు కూడా కొంచెం క్లీన్ చేశాను, కానీ కిచెన్ అయితే నేను అప్పుడు క్లీన్ చేయలేదు, టైం లేక బట్టలు స్టిచ్చింగ్ అవి ఉండి చేయలేదు. ఇవన్నీ ముందు ఇలాగ ఉండిందనమాట. అన్నీ ఆ రైస్ బ్యాగు అవన్నీ పై అన్నీ కొన్ని దించేసి కొన్ని షెల్ఫ్ల్లో అన్నీ షింక్లో వేసి పెట్టాను. సరే, ఈ లోపల ఏమంటే మళ్ళా వంటకి కొంచెం అన్నం అవి పెట్టేశాను. బీరకాయలు ఉన్నాయి, పప్పు పెట్టేద్దాము, తర్వాత అవన్నీ పని చేసుకుందాము అనే లోపల నేను ఇంకా ఇది వంట చేసుకుంటా అక్కడంతా గందరగోళంగా అవన్నీ చేయాలంటే దుమ్ము అవన్నీ పడుతుంది కదా. ఇంకా మధ్యాహ్నం నుంచి ఇవి చేసుకుందాంలే. ఈ లోపల నిన్న మీకు చెప్పాను ఇంకొక బ్లౌజ్ ఉండిపోయింది నా దగ్గర అని చెప్పి, ఆ బ్లౌజు స్టిచ్చింగ్ చేశాను అనమాట. ఆ షింక్లో ఉన్న వరకు తోమి ఆ పక్కన పెట్టేశాను. అవి చూడండి, ఆ షెల్ఫ్లో కొన్ని సర్దాను. ఇంకా ఇవన్నీ ఉన్నాయి, ఆ చిన్నవన్నీ. బుడ్డిగాడు నేను మిషన్ కొడుతుంటే ఇది పట్టుకో డాగ్ కదా, బుడ్డగాడైతే ఎక్కడ పని చేస్తుంటే అక్కడికి వచ్చేస్తుంది. ఇంకా మిషన్ కుట్టుకుంటున్న రోజుసేపు ఆడాలంటది. దాంతో కొంచెం సేపు ఆడాక వర్షము వస్తూ ఉంది. అప్పుడు ఇది మధ్యాహ్నము వర్షం లైట్గా స్టార్ట్ అయింది.
అంటే 11, 12 నుంచే లైట్గా వర్షం పడుతూ ఉన్నది. సరే చూద్దాము ఒకసారి. బయట భలే భలే ఇష్టం అండి నాకు లైట్గా వర్షం పడితే. మరి పెద్ద పెద్ద వర్షం కాకుండా చిన్న చిన్నగా వర్షం పడితే నాకు భలే ఇష్టము. బయట మట్టి వాసన భలే ఉంటుంది. ఎందుకంటే మేము ఉండే దగ్గర సిమెంట్ రోడ్లు, తార్ రోడ్లు అవన్నీ ఏం లేవు, మట్టే కాబట్టి భలే మంచి స్మెల్ వస్తుంది, మట్టి వాసన. నేను చాలాసేపు అక్కడంతా తిరుగుతూ ఉంటాను. మా లోపలే ఉంటేనే మంచి వాసన వస్తుంది బయట నుంచి. ఈ మధ్య అంతా చెప్పాను కదా ఎండలు భయంకరంగా కాసేవి. ఆ ఎండలకి ఈ వర్షం పడినప్పుడు మట్టి వాసన భలే ఉంటుంది. వాన చూడు, అదిగో వాన పడుతుంది, సన్న వాన. నాన్న తుమ్ములు వస్తాయి నీకు. పద అదో భలే కొవ్వురా నీకు. కర్ర ఏది ఏడాడో కర్ర ఉండాల. కర్రేది ఇంకా మధ్యాహ్నం భోజనం అయ్యాక కొన్ని కడిగి కొంచెం సర్దాను కిచెన్లోనే. ఇది నైట్ దోసపిండి ఉండింది, ఇంకా అన్నం అవన్నీ వండి ఇవన్నీ చేయలేక దోశ పోసేస్తానని చెప్పాను మా వారికి. అందుకని దోశలు పోసేస్తూ ఉన్నాను. ఇవి పోస్తూ ఒక సైడు కొంచెం కొంచెం సర్దుతూ ఉన్నాను నైట్కి, ఎలాగన్నా ఇది కంప్లీట్ చేయాలని. ఈ మధ్యలో కరెంట్ రాను అలాగా ఉంది. చాలా వరకు సర్దేశాను. ఒక 3 భాగాలు సర్దాను, ఇంకొక భాగం ఉండిందనమాట. ఇంకా తినేసినాక ఆ గిన్నెలు అన్నీ వస్తాయి కదా, అవి అన్నీ కలిపి తోమేస్తాము అని అనుకున్నాను. చూడండి ఇక్కడంతా ఇలాగ సర్దాను. ఆ 2 షెల్ఫుల్లోనే ఆ గిన్నెలు, కొన్ని డబ్బాలు అట్లా పెట్టాను. ఇంకా ఆ 2 షెల్ఫుల్లోవే ఉన్నాయన్నమాట. ఇవన్నీ షింక్లో వేసేస్తున్నాను. అవన్నీ తోమి ఆరిపోతే రేపు సర్దాలి. ఈరోజైతే సర్దడానికి అవ్వదు, రేపు చేద్దాంలే. అవి తోమేసి పెట్టేసుకుంటే ఆరిపోతాయి మార్నింగ్ కల్లా. ఇవన్నీ కూడా నేను మధ్యాహ్నంలోపే సర్దేశాను. ఇవి గ్యాస్ బండ కింద ఇవన్నీ అంతకుముందు వేరే దగ్గర పెట్టున్నాను. ఇలాగ సర్దుకున్నాను. ప్లేట్లన్నీ ఒక దగ్గర, గంటెలు, స్పూన్లు అవన్నీ ఒక దగ్గర, ఇవి వాడుకునే దవర్లు కొన్ని ఒక దగ్గర, ఈ ఉప్పు, నూనె ఇవి కూడా ఇక్కడ పెట్టాను. 4 ప్లాట్ఫారం మీద గ్యాస్ పక్కనే ఉన్నాయి. నూనె, ఉప్పు అవన్నీ గందరగోళంగా అనిపిస్తున్నాయి. అందుకని మొత్తం వచ్చేసి కిచెన్ అంతా తోమేశాను. మొత్తము అన్ని కొన్ని సర్దాను. ఈ షెల్ఫ్లు కూడా సర్దేశాను. ఇవి ఇట్లా సర్దుకున్నాను. ఇవన్నీ ఖాళీ, ఏం లేవు. ఇక్కడ ఈ 2 షెల్ఫుల్లో అయితే ఇక్కడ తోమున్నాను. ఇవన్నీ ఈ డబ్బాలు అవన్నీ ఇప్పుడే తోమాను. ఇవి ఆరాలి, రేపు మార్నింగ్కి ఆరుతాయి. నైట్ అయిపోయింది. ఈరోజు మార్నింగ్ నుంచి అన్నీ చేసుకుంటా ఉంటే అవన్నీ ఈ 2 షెల్ఫ్లు ఇలాగా సర్దేసుకున్నాను. వాడుకునేవన్నీ ఇక్కడ పెట్టుకొని పైన కొంచెం ఎప్పుడో వాడతాం కదా అవి కప్పులు అవన్నీ అక్కడ పెట్టాను. ఇంకా ఈ 2 షెల్ఫ్లకి సర్దాలి ఈ సామాన్ అంతా. రేపు మార్నింగ్కి ఆరిపోతే ఆ 2 షెల్ఫుల్లో కొన్ని సర్దేస్తాను. ఇక్కడ అన్నీ ఇలా సర్దుకున్నాను. ఈ షెల్ఫ్లో ఇలాగా చూపెట్టాను కదా, ఇందాక వీడియోలో కూడా చూపెట్టున్నాను. ఇట్లాగా అన్నీ పెట్టాను. ఇవి మామూలుగా బాస్కెట్లు పెట్టిస్తాం కదా, వుడ్ వర్క్ వస్తే బాస్కెట్లు పెట్టుకోవచ్చు. ఇవన్నీ ఇలాగ పెట్టుకోవచ్చు. ఇంకా వుడ్ వర్క్ చేయించినంత వరకు ఇలాగే ఉంటుంది. ఇంకా ప్లాట్ఫారం అంతా ఖాళీ నీట్గా. ఇప్పుడు ఆ సైడు ఆ మూల మీద ఆయిల్, సాల్ట్, ఉప్పు అవి పెట్టున్నా. ఇప్పుడు అవి తీసేసి ఇక్కడ కింద షెల్ఫ్లో పెట్టేశాను. నిదానంగా తీసుకొని వేసుకుందామని. ఇంకా ఈ టైల్స్ ఇవి ఉన్నాయి కదా, ఈ టైల్స్, ఈ గ్రానైటు ఇవన్నీ వచ్చేసి కడిగేయాలి. రేపు కడిగేస్తాను. ఇవన్నీ రేపు కడిగేసుకొని మొత్తం క్లీన్ చేసేస్తా. రేపు మళ్ళీ చూపెడతాను. అవన్నీ బాస్కెట్లో అవన్నీ ఆ షెల్ఫుల్లో సర్దాక రేపు చూపెడతాను. మిక్సీ అవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. నేను వాడుకునేటప్పుడు అక్కడ పెట్టుకొని మళ్ళా అయిపోగానే తెచ్చి ఈ షెల్ఫ్లో పెట్టేసుకుంటుంటా. ఇదండి మొత్తానికి కిచెన్ అయితే ఇలాగ రెడీ అయిపోయింది. ఇంకా నీట్గా రేపు అన్నీ సర్దాక నేను ఒకసారి ఎక్కడెక్కడ ఏమేమి సర్దాను అనేది ఒక కిచెన్ టూర్ లాగా చేసి, అంటే నా దగ్గర పెద్ద పెద్ద వస్తువులు ఏం లేవు,
కొంచెం నేను అన్నీ ఎట్లాగా పెట్టుకున్నాను, నాకున్న వస్తువుల్లోనే ఏమేమి ఎక్కడ పెట్టుకున్నాను అనేది రేపు వీడియోలో చూపెడతాను. ఇంకా ఫ్రిడ్జ్ ఉన్నదండి. ఈ ఫ్రిడ్జ్ చూడండి ఎంత గందరగోళంగా ఉందో. ఈ ఫ్రిడ్జ్ను కూడా క్లీన్ చేయాలి. వీలైతే రేపు ఫ్రిడ్జ్ పని రేపు కొరవ అయిపోయాక ఫ్రిడ్జ్ పెట్టేసుకుంటే ఇంకా ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. హాల్లో కొంచెం క్లీన్ చేసి ఇంకా బట్టలు బెడ్షీట్లు అవన్నీ ఉన్నాయి వేసేస్తే మాకు ఎప్పుడు పెద్ద కర్మ వచ్చేసి బుధవారం అన్నమాట. ఆ రోజు లోపల అన్నీ క్లీనింగ్ చేసేసుకుంటే ఆ రోజు పసుపు నీళ్ళు అవి చల్లేసుకుంటాము. ఇల్లు అన్నీ కడిగేసి పెట్టేసుకుంటే రెడీ అయిపోద్ది. దానికోసం అన్నమాట ఇప్పుడు ఇదంతా చేయడం. అదండి. ఓకే అండి, ఇదండి ఈరోజు ఈ వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఎలాగుంది అనేది ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి, బాయ్. ఇదండి ఈరోజు వీడియో అయితే. రేపు ఇంకో మంచి వీడియోతో కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, వీడియో ఎలాగుందని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి, బాయ్.